హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రా శ్రీనివాస్. తెలంగాణలో గత 4 నెలలుగా అంటే డిసెంబర్ నుంచి రియల్ ఎస్టేట్ రంగం స్తబ్దుగా ఉంది. ఒక రకంగా ఒక్క మాటలో చెప్పాలంటే రియల్ ఎస్టేట్ రంగం ఇప్పుడు ఐసీయూలో ఉంది. నిజం, రియల్ ఎస్టేట్ రంగాన్ని నమ్ముకున్న 5 లక్షల మంది విలవిల్లాడిపోతున్నారు. కొనుగోళ్లు ఆగిపోయాయి. అట్లాగే వెంచర్లు వేసిన ఎంతోమంది రియల్టర్లు దిక్కుతోచని స్థితిలో పడిపోయిన పరిస్థితి. దీనికి కారణం ఏంటి? ప్రభుత్వంలో ఉన్న అనిశ్చితి. ప్రభుత్వం ఇంతవరకు రియల్ ఎస్టేట్ పాలసీ అంటూ ప్రకటించకపోవడం, ఎప్పటికప్పుడు ఇటు ఈస్ట్ అంటారు, అటు వెస్ట్ అంటారు, రకరకాలుగా మార్పులు. ఇది ఇప్పుడు క్యాన్సిల్ అంటారు, అది అప్పుడు మళ్ళీ ఉంది అంటారు. ఇట్లాంటి అనిశ్చిత వాతావరణంలో రియల్ ఎస్టేట్ రంగం చాలా దారుణమైన పరిస్థితికి లోనైంది. మరి లక్షల కోట్ల రూపాయల వ్యాపారం జరిగే రియల్ ఎస్టేట్ రంగం ఈ స్థితికి దిగజారడం ఎంత ప్రమాద ఘంటికలు మోగిస్తుంది అనేది మొన్న నైట్ ఫ్రాంక్ ఇండియా నివేదిక మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. మరి ఈ నేపథ్యంలో తెలంగాణలో రియల్ ఎస్టేట్ రంగం పరిస్థితి ఏంటి అనేది దాని గురించి సమగ్రంగా విశ్లేషించేందుకు మనతో ఉన్నారు. దాదాపు 3 దశాబ్దాల రియల్ ఎస్టేట్ రంగ అనుభవం. ఆయన రియల్ ఎస్టేట్ రంగ కన్సల్టెంట్. తను ఎవరో కాదు, వికీ రియల్ సంస్థ వ్యవస్థాపకులు టీవీ రఘునాథ్ రెడ్డి గారు ఇవాళ మన స్టూడియోలో ఉన్నారు. ఈజ్ వెరీ ఫేమస్. రియల్ ఎస్టేట్ అంటే ఆయనే గుర్తొస్తారు ఫస్ట్. అందుకే మరి ఆయన అడిగి అసలు ఈ రంగం అసలు కోలుకుంటుందా, ఎప్పుడు కోలుకుంటుంది అనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్కారం. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ అండి. ఎలా ఉన్నారు సార్? ఫైన్ శ్రీనివాస్ గారు. Right. చాలా కాలం తర్వాత మళ్ళీ మిమ్మల్ని కలవడం. ఎస్ సార్. వెల్, మనం బాగున్నాం, కానీ రియల్ ఎస్టేట్ రంగం బాగాలేదు. తెలంగాణలో చాలా అంటే ఎన్నికలకు ముందు నాకు బాగా గుర్తు, కేటీఆర్ గారు ఒక మీటింగ్లో చెప్పారు, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రియల్ ఎస్టేట్ రంగం కుదేలవుతుంది, చాలా దారుణమైన సిచ్యువేషన్ చూస్తారు అని ఆయన ముందే హెచ్చరించారు. ఓకే. నిజంగా ఆయన హెచ్చరిక ఫలితమే ఇది అనుకోవచ్చా? ఒకటండి, రియల్ ఎస్టేట్ అనేది ఎలా ఉంటుందంటే, రియల్ ఎస్టేట్ అనేది ప్రతి ఒక్క గవర్నమెంట్కి కానివ్వండి, ఒక ప్రైవేట్ సెక్టర్లో కానివ్వండి, ఒక కామన్ మ్యాన్కి కానివ్వండి, రియల్ ఎస్టేట్ అనేది ఇట్స్ బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ అండి. ఎస్. ప్రతి ఒక్కరు ఏం చేస్తారు, ఉన్న సేవింగ్స్లో కొంత గోల్డ్ కొనుక్కుంటారు, కొంత బ్యాంకులో పెట్టుకుంటారు, మిగతాది రియల్ ఎస్టేట్. అవును. గ్రోత్ యాంగిల్లో చూసినప్పుడు పెట్టుబడి ఎందుకు పెడతారు రియల్ ఎస్టేట్లో అంటే 1x 2x అవుతుంది, 2x 5x అవుతుంది, 5x 10x అవుతుంది. అవును. ఈ కారణంతో రియల్ ఎస్టేట్కి వస్తుంటారు. రియల్ ఎస్టేట్ అనేది ఇండియాలో ద సెకండ్ లార్జెస్ట్ ఎంప్లాయర్ ఇన్ ద కంట్రీ. కరెక్ట్. ఐటీ సెక్టర్ తర్వాత రియల్ ఎస్టేట్ సెక్టర్ అండ్ ఈవెన్ అగ్రికల్చర్ సెక్టర్ ఆల్సో. ఎస్. ఈ 3 సెక్టర్సే బాగా గ్రోత్లో ఉంటాయి, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తాయి. అవును చాలామంది ఇందులో ఎంప్లాయ్మెంట్ పొందుతుంటారు, రిటర్న్స్ పొందుతుంటారు. సార్. ఇప్పుడు వారు చెప్పిన పాయింట్ ఏంటంటే, ప్రీవియస్ గవర్నమెంట్లో బాగా నడిచింది వాస్తవం, 100 కోట్ల దాకా 100 కోట్ల దాకా ఎకరమని పోయింది. అవును. తర్వాత ఏంటి, రేట్లు పెరిగిపోయాయి. బాగా. ఇప్పుడు మీరు హైదరాబాద్ సిటీ చూసినా కానీ, మీరు జిల్లాలో చూసినా కానీ రేట్లు విపరీతంగా పెరిగాయి. సార్ నేను చూశాను, మా ఊరు భూపాలపల్లి జిల్లాలో చిట్యాల అనే ఒక ఊరు. ఆ ఊర్లో మారుమూల 40 లక్షలకు ఎకరం, 70 లక్షలకు ఎకరం పలికిన సందర్భం చూశాను నేను. ఓకే. ఆశ్చర్యపోయాను నేను. ఇది బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో. ఇప్పుడు అడిగేవాళ్ళు లేడు, అసలు కొనడానికి కూడా అడిగేవాళ్ళు లేరు. అంటే శ్రీనివాస్ గారు ఎలా ఉంటుందంటే, రియల్ ఎస్టేట్ అనేది అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయండి. అప్స్ అండ్ డౌన్స్ ఎలా ఉంటాయంటే, ఇప్పుడు మీరు సస్టైన్డ్ గ్రోత్లో వెళ్ళారనుకోండి, ఒక ప్రోడక్ట్ ఉంది, ఇప్పుడు మీరు తీసుకున్నారు 5,000 రూపాయలు గజం తీసుకున్నారు. డౌన్ ద లైన్ 5 ఇయర్స్లో ఒక 20% 10% అప్రిషియేషన్ ఉన్నప్పుడు అదొక 6,000 6,500కి వెళ్ళినప్పుడు మీరేమనుకుంటారు, ఒక సస్టైన్డ్ గ్రోత్ ఉంది అనుకుంటారు. ఓకే. అలా కాకుండా 5,000 ఒకేసారి 10,000 అయిపోయే వరకు సాచురేషన్ పాయింట్ వస్తుంది. ఓకే. అంటే అది కాదు, మీరు చెప్పినవి రియల్ ఎస్టేట్ సూత్రాలు, రియల్ ఎస్టేట్ గ్రామర్, అది ఓకే, నేను ఒప్పుకుంటాను. కానీ ఇక్కడ సమస్య ప్రభుత్వం మారిన దగ్గర నుంచి ఓకే, రియల్ ఎస్టేట్ పాలసీ అనేది ఒకటి లేకపోవడం వల్ల కొనుగోలుదారులు, అమ్మకందారులు వేచి చూస్తున్నారు ఏం చేస్తారా అని. అది ఎందుకు జరగట్లేదు, అదే నా రీజన్. వెల్, పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ప్రీవియస్ గవర్నమెంట్కి ఈ గవర్నమెంట్కి తేడా ఏంటంటే, ప్రీవియస్ గవర్నమెంట్ కొద్దిగా అగ్రెసివ్గా వెళ్ళిపోయింది. ఓకే. ప్రతి ఏరియాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కానీ వాళ్ళ స్పీడ్ అనేది చాలా ఉందన్నమాట. అవును. ఈ ప్రజెంట్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏంటంటే స్తబ్దత ఉన్నది కరెక్టే. అది ఎందుకంటే పాలసీ డాక్యుమెంట్ లేదు గవర్నమెంట్ దగ్గర. ఓకే. రేవంత్ రెడ్డి గారు ఏం చేయాలనే ఒక పాలసీ డాక్యుమెంట్ క్రియేట్ చేయాలండి.
ప్రతి దానికి మీరు ఎడ్యుకేషనల్ సెక్టర్ కానివ్వండి, రియల్ ఎస్టేట్ సెక్టర్ కానివ్వండి, దానికి ఒక పాలసీ డాక్యుమెంట్ ఉంటుంది. ఓకే. అంటే నేను ఈ విధంగా డ్రైవ్ చేస్తాను, ఈ ఏరియాలో నేను డెవలప్మెంట్ చేస్తాను, ఈ ఏరియాలో ఈ కంపెనీస్ తీసుకొస్తాను అనేటువంటి దాని డాక్యుమెంట్ రిలీజ్ చేయాలి. ఆ డాక్యుమెంట్ లేదు కదా. డాక్యుమెంట్ లేనప్పుడు ఏమవుతుంది, ఉన్నవి ఉంచుతారా తీసేస్తారా అనే కన్ఫ్యూజన్ జనాలకు ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. మనం ఫార్మాసిటీ ఇష్యూ తీసుకోండి, ఎస్, టక్కన తీసేస్తామన్నాడు, మళ్ళీ లేదు ఉంచుతామన్నాడు. దాంతో ఒక్కసారి రియల్ ఎస్టేట్ రంగం మామూలు కుదుపుకులో ఉన్న వల్ల చూశారు. కరెక్ట్. అసలు అక్కడ ఏం జరిగింది సార్? అది ఇప్పుడు ఒకటండి, ఈ గవర్నమెంట్స్ ఎలా ఫంక్షన్ చేస్తున్నాయంటే, ఇప్పుడు మీరున్నారు ఇదివరకు గవర్నమెంట్లో, నేను వచ్చాను, నేను మీ దాన్ని నేను కొంచెం డైవర్ట్ చేయాలనుకోవడం, ఎందుకంటే నా మార్క్ చూపెట్టుకోవాలనికే ఆలోచన ఉంటుంది కాబట్టి ఓపెన్గా ఏం చేస్తానంటే నేను డైవర్షన్ తీసుకుంటా. అది కాకుండా ఈ పాలకులు అనే వాళ్ళు ఎలా ఉండాలంటే, జనాలు ఎలా ఉంటున్నారు, వాళ్ళకి ఎంప్లాయ్మెంటు, హెల్త్, ఎడ్యుకేషన్ పాయింట్లోనే ఎక్కువ ఫోకస్ చేయాల్సి ఉంటుందండి. ఓకే. అలా కాకుండా ఇప్పుడు రియల్ ఎస్టేట్ పాయింట్ ఆఫ్ వ్యూ అయిన పాలసీ డాక్యుమెంట్ అంటే ఏమని చెప్పారు రేవంత్ రెడ్డి గారు, ఔటర్ రింగ్ రోడ్ నుంచి ఒక అప్కమింగ్ రీజనల్ రింగ్ రోడ్ వరకు నేను క్లస్టర్స్ పెడతాను, అవన్నీ చేస్తాను. అది పాలసీ డాక్యుమెంటే లేదు. ఆ క్లస్టర్స్ ఎక్కడ వస్తాయో తెలియదు, అవి ఎప్పుడు ఇనిషియేట్ అవుతాయో తెలియదు. అలాంటప్పుడు ఇట్స్ అ లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇప్పుడు ఏవైతే ఉన్నదాన్ని కనీసం ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్కి నా సలహా ఏంటంటే, దాన్ని ఉన్నదాన్ని ఉన్నట్టుగానే చేసుకుంటూ వెళితే జనాలకు కొంత బెనిఫిట్ అవుతుంది తప్ప ఈ కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తే ఏమవుతుందంటే, చాలా ఇన్వెస్టర్స్ కానివ్వండి, కొనేవాళ్ళు కానివ్వండి ఆలోచిస్తూ ఉంటారు, అరే ఆగుదాం 4 రోజులు తొందర ఉన్నది అనే ఆలోచనలో ఉంటారు. ఓకే. దిస్ ఇస్ నాట్ ఎ గుడ్ సైన్. కరెక్ట్. అంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగాన్ని మనం హైదరాబాద్ సిటీ శివార్లు, సిటీ శివార్లు, అట్లాగే ఊర్లు, జిల్లాలుగా కనుక తీసుకుంటే ఎక్కడ ఎట్లా ఉంది పరిస్థితి? ఇప్పుడు ఒకటండి, ఇదివరకు గవర్నమెంట్ ఏం చేసింది, డీసెంట్రలైజేషన్ అని, హైదరాబాద్ నుంచి బయటికి కంపెనీస్ రావాలని వాళ్ళు ప్రతి జిల్లాలను పెంచారు, జిల్లాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కూడా వాళ్ళు చూసుకున్నారు. కాకపోతే ఏంటంటే పెరిగిన మాట వాస్తవము, కానీ ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉందని నేను చెప్పగలను. హైదరాబాద్లో ఏముంది, వెస్ట్ పార్టు, హైటెక్ సిటీ ఏరియా, ఈ ఏరియాలోనే ఫోకస్ చేస్తున్నారు తప్ప మిగతా ఏరియాలో ఫోకస్ అనేది జరిగింది, కానీ దానికి ఒక రేషనల్ లేదండి. ఓకే. ఇప్పుడు వరంగల్ తీసుకోండి, కరీంనగర్ తీసుకోండి, ఆ ఏరియాలో కూడా 15,000 20,000 అంటున్నారు. మళ్ళీ ఇప్పుడు ఆ 15,000 అమ్మినప్పుడు 10,000 కూడా కొనేవాళ్ళు లేడు. రైట్. అంటే నేననే పాయింట్ ఏంటంటే, రియల్ ఎస్టేట్ హ్యాస్ బిన్ హైప్డ్. ఓకే. ఇప్పుడు ఉన్నదానికంటే ఎక్కువ హైప్ క్రియేట్ చేశారు. ఓకే. దట్ ఈస్ నాట్ ద ఫేర్ డీల్. ఓకే. అది కరెక్ట్ పాలసీ కాదు. ఇప్పుడు నేను ఒక ప్రోడక్ట్ ఉందండి, ప్రోడక్ట్ అమ్మాలనుకుంటా, ఆ ప్రోడక్ట్ని బాగా హైలైట్ చేసి 10 రూపాయలది 1000 రూపాయలు అని చెప్పేసి, అంటే ఎంతమంది వచ్చి కొంటారు సార్, ఒకరు ఇద్దరు ముగ్గురు, తర్వాత దాని సేల్స్ వాల్యూమ్ పడిపోద్ది కదా. దట్ ఈస్ నాట్ ద ఫేర్ డీల్. రియల్ ఎస్టేట్లో ఎలా ఉండాలంటే, ఒక ఏరియాలో డెవలప్మెంట్ అవుతుంది అనుకోండి, సపోజ్ శ్రీశైలం హైవే ఉంది, శ్రీశైలం హైవేలో ప్రతి ఒక్కరు ఫార్మాసిటీ అన్నారు. ఇప్పుడు ఫార్మాసిటీ పరిస్థితి ఏంటి? నేను ఇది ఇంటర్వ్యూ కూడా మీ దాంట్లో ఇదివరకు ఇంటర్వ్యూలో కూడా చెప్పాయి పాయింట్. ఓకే. ఫార్మాసిటీ, వాట్ ఈస్ ద ఫేట్ ఆఫ్ ద ఫార్మాసిటీ టుడే? ఫార్మాసిటీ ఎప్పుడు వస్తుంది? ఇప్పుడు గవర్నమెంట్ అనేదండి ట్రాన్స్పరెంట్గా ఉండాలండి. ఇప్పుడు నేను ఇది చేస్తున్నాను అంటే యూ షుడ్ రిలీజ్ అ డాక్యుమెంట్. XYZ కంపెనీలు వస్తాయి, ఈ కంపెనీ ఇక్కడి నుంచి వస్తుంది, ఈ కంపెనీ ఇక్కడి నుంచి వస్తుంది, ఈ ఏరియా అలొకేట్ చేసాం. ఇప్పుడు 14,800 ఎకరాలు 19,000 18,000 ఎకరాలు అన్నారు. అది కామన్ మ్యాన్కు వైట్ పేపర్ రిలీజ్ చేసినప్పుడు కానీ తెలిసేది. అక్కడ ఫార్మాసిటీ వస్తుందన్నప్పుడు ఫార్మాసిటీ వెదర్ ఇట్స్ పొల్యూటెడ్ ఆర్ నాన్ పొల్యూటెడ్, అక్కడ ఎప్పుడు రావాలి, ఇట్ టేక్స్ నాకు తెలిసి 10-20 ఏళ్ళు పట్టొచ్చు. మరి ఆ ఫార్మాసిటీ పేరు చెప్పి మనం చుట్టుపక్కల ఏరియాలన్నిటి మనం వెంచర్లేసి దాన్ని జనాలకు అంటగడుతుంటే జనాలను చీటింగ్ చేసినట్టే కదా. రియల్ ఎస్టేట్ కంపెనీలు కావచ్చు, గవర్నమెంట్ సెక్టర్ కావచ్చు, ఎవరైనా కావచ్చు అండి. చెట్టు పేరు చెప్పి కాయలమ్ముడు కరెక్ట్ కాదు కదండి. నా దగ్గర చాలా మంది వస్తుంటారు సార్, నా దగ్గర ప్లాట్ ఉన్నది, ఇదివరకు కొన్నాను సార్ 5 ఏళ్ల కింద, మరి ఎంత ఉంటుంది సార్ రేట్ అంటే వాళ్ళు పోయి తెలుసుకుంటే ఇదివరకు 10,000 కొన్నాడు, ఇప్పుడు 5,000 అడగట్లేరు. కరెక్ట్. ఇప్పుడు రియల్ ఎస్టేట్ గ్రోత్ వెరీ సింపుల్ శ్రీనివాస్ గారు. ఎలా ఉంటుందంటే, హైటెక్ సిటీ ఎప్పుడైతే డెవలప్ అయిందో, సాఫ్ట్వేర్ కంపెనీస్ వచ్చాయో, ఆ ఏరియా చుట్టూ ఫోకస్ అవుతుంది. ఎప్పుడైనా రియల్ ఎస్టేట్ ఎలా పెరుగుతుందంటే, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఉండాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఉండాలి, ఆ ఏరియాలో అప్పుడు కానీ ఆ ఏరియాలో నివాసయోగ్యమైనటువంటి ప్లేసెస్లో జనాలు ఉండడానికి ఇష్టపడతారు. ఐ యామ్ రైట్? కరెక్ట్. దీన్నే రెసిడెన్షియల్ గ్రోత్ అంటారు. ఈ రెసిడెన్షియల్ గ్రోత్ ఎప్పుడు వస్తుంది? ఆ చుట్టుపక్కల ప్రాంతాలకు వస్తుంది. మరి ఆ ఏరియాలో ఏమొచ్చినాయని వస్తుంది చెప్పండి. ఇప్పుడు హైటెక్ సిటీ చుట్టుపక్కల కంపెనీస్ కాకపోతే ఇంకేమొచ్చింది చెప్పండి. యూ టెల్ మీ వన్ కంపెనీ ఇన్ హైదరాబాద్
ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వచ్చింది, ఆపరేషన్లు చేస్తున్నది, ఇంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చింది. ఒకటి చెప్పండి నాకు. ఇంకా ఈ మధ్య కాలంలో ఆ కంపెనీ వస్తుంది, ఈ కంపెనీ రాబోతుంది అంటున్నారు. అసలు ఏవి వస్తున్నాయా, రావట్లేదా? ఇప్పుడు ఒకటి సార్ ఎలా ఉంటుందంటే, సౌత్ ఇండియాలో మనం టాక్ అబౌట్ సౌత్ ఇండియా, ఓకే, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు కనుక తీసుకుంటే, చెన్నై చూడండి, దే ఆర్ వెరీ స్ట్రాంగ్ ఇన్ ఆటోమొబైల్ ఇండస్ట్రీ, ఓకే, దే ఆర్ స్ట్రాంగ్ ఇన్ ఐటీ ఇండస్ట్రీ, Okay. దే ఆర్ వెరీ స్ట్రాంగ్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ, దే ఆర్ వెరీ స్ట్రాంగ్ ఇన్ ఎక్స్పోర్ట్స్. మీరు ఆటోమొబైల్ ఇండస్ట్రీలో నాకు తెలిసి 1,00,000 కంటే చిల్లర ఎంప్లాయ్మెంట్ అక్కడ ఉంది, కళ్ళ ముందు కనబడుతుంది. యూ టాక్ అబౌట్ రెనాల్ట్, ఫ్రెంచ్ కంపెనీ ఫ్రమ్ చెన్నై. యూ టాక్ అబౌట్ నిస్సాన్, ఫ్రెంచ్ కంపెనీ ఫ్రమ్ చెన్నై. యూ టాక్ అబౌట్ సిట్రియాన్, ఫ్రెంచ్ కంపెనీ ఫ్రమ్ చెన్నై. ఫోర్డ్ ఈజ్ ఫ్రమ్ చెన్నై. మరి ఇంతమందికి ఇంత ఎంప్లాయ్మెంట్ ఇచ్చినప్పుడు అక్కడంత స్పీడ్ లేనిది, అక్కడంత రేట్లు పెరగంది, ఇక్కడ హైదరాబాద్లో ఏముందని రేట్లు పెంచుతున్నారండి? ఇట్స్ ఎ స్ట్రేట్ క్వశ్చన్. రైట్. మీరు బిల్డర్స్ కానివ్వండి, గవర్నమెంట్ కానివ్వండి, ఒకటండి, రియల్ ఎస్టేట్ ఇట్ హెస్ బికమ్ ఎ నెక్సెస్. ఆయన హైరేజ్ కడుతున్నాడు, ఈయన హైరేజ్ కడతాడు, ఆయన విల్లాస్ వేస్తున్నాడు, ఈయన విల్లాస్ వేస్తాడు. వేర్ ఈజ్ ద అఫోర్డబిలిటీ? ఇప్పుడు నైట్ ఫ్రాంక్ మీరు అన్నారు, కుష్మన్ వేక్ఫీల్డ్ ఇవన్నీ ఉన్నాయండి. ఈ ఐపీసీస్ ఏంటంటే, ఐపీసీ అంటే ఇంటర్నేషనల్ ప్రాపర్టీ కన్సల్టెన్సీ, వీళ్ళు ఏంటంటే దే విల్ టాక్ అబౌట్ ద డేటా. లాస్ట్ ఇయర్ డేటా అయింది, ఎన్ని రిజిస్ట్రేషన్స్ అయ్యాయి, ఎంత రెవెన్యూ వచ్చింది, ఎంతమంది కొన్నారు, దీన్ని బట్టి ఇస్తారు అంతే తప్ప వాళ్ళకి ప్రాక్టికల్ రియాలిటీకి 100% లేదు అని చెప్తున్నా నేను. కరెక్ట్ చెప్పారు, 100% చెప్తున్నా. వాళ్ళు చెప్పిన దానికంటే వర్స్ట్ కండిషన్స్ ఉన్నాయి తెలంగాణలో. ఎస్, దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. కరెక్ట్. కాబట్టి అండి, రియల్ ఎస్టేట్ ఎలా ఉంటుందంటే ఒక సస్టైన్డ్ గ్రోత్ ఉండాలండి, కరెక్ట్. లేకపోతే కుప్పకూలిపోద్ది. అవును. నేను 2006 నుంచి చూస్తున్నాము శ్రీనివాస్ గారు. అప్పుడేముంది, ఎయిర్పోర్ట్ వస్తుందని ఎయిర్పోర్ట్ బొమ్మలు పెట్టారు, ఫ్యాబ్ సిటీ అన్నారు. వేర్ ఈజ్ ఫ్యాబ్ సిటీ టుడే? లేదు. ఫార్మాసిటీ ఇట్ టేక్స్ నాట్ లెస్ దాన్ 10 years or 15 years. దయచేసి వ్యూవర్స్కి చెప్తున్నా, తొందరపడొద్దు, కొనొద్దు, ఏమి కొంపలు మునిగేది ఏం లేదు. ఒక 5 సంవత్సరాలు ఆగండి. అవునా? 100% మీరు కాల్చుకోకండి చేతులు. ఇక్కడ రియల్ ఎస్టేట్ అనేది ఆర్గనైజ్డ్ వేలో లేదు. కరెక్ట్. దిస్ ఈజ్ మై కామెంట్. సూపర్ బాగా చెప్పారు. నిజం చెప్పాలంటే ఇప్పుడు మీరు అన్నది ఒక మాట, ఎందుకు ఇంత రేట్లు పెరుగుతున్నాయని నాకు తెలిసింది ఏంటంటే, మొన్న సిండికేట్ అవుతున్నారు. ఎస్, బిల్డర్లు కూడా సిండికేట్ అయ్యి రేటు తగ్గనివ్వట్ల. ఈ సిచ్యువేషన్ కూడా నేను చూస్తున్నాను. కరెక్ట్. అంతేనా? అది ఇప్పుడు ఒకటి సార్ ఎలా ఉంటుందంటే, మీరు ఒక్కొక్క ఏరియా గురించి మాట్లాడదాం, పెద్ద ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు వరంగల్ హైవే తీసుకోండి. వరంగల్ హైవేలో యాదాద్రి అని చెప్పేసి, ఇప్పుడు యాదాద్రి అనేది, యాదగిరిగుట్ట అనేది దైవస్థానం అండి. అది తిరుపతికి వెళ్తేనే పొద్దున ఫ్లైట్లో పోయి దర్శనం చేసుకొని సాయంత్రం ఇంటికి వస్తారు. యాదగిరిగుట్ట కూడా పోయి ఉండేటోళ్ళు ఎవరండి? దానికి ఉన్న రియల్ ఎస్టేట్కి సంబంధం ఏందండి? అక్కడ ఏం కంపెనీస్ వస్తున్నాయండి? ఒకటేనండి శ్రీనివాస్ గారు, రియల్ ఎస్టేట్ పెరగాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎంప్లాయ్మెంట్. ఇది గుర్తుపెట్టుకోండి, బండ గుర్తు. ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎంప్లాయ్మెంట్, ఈ రెండు ఉన్నప్పుడే ఆ ఏరియాలో పనిచేసే వాళ్ళు అక్కడ ఉంటారు. కొనేవాళ్ళు, మీరు లాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు, ఇన్వెస్టర్స్ ఏం చేస్తున్నారు, అరే అక్కడ బాగా నడుస్తుంది, ఒక కంపెనీ వచ్చింది, కొంచెము మనం ఇక్కడ కనుక ఈరోజు ఒక 10,000 పెట్టుకుంటే రేపు 20,000 అయ్యే అవకాశం ఉంటుందని పోతారు. అది ఫోర్కాస్ట్ సేల్ అంటారు. ఓకే. బట్ దాన్ని బట్టి ఇప్పుడు ఎన్ని ఎకరాలు అమ్మారో మీకు తెలుసు. అది అక్కడ ప్లాట్స్ అంటున్నారు, ఫామ్ ల్యాండ్స్ అంటున్నారు, లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ గోయింగ్ ఆన్. బట్ అడ్వైజ్ మీరు అన్నారు కాబట్టి, యాదాద్రి అన్నారు కాబట్టి, డిసెంబర్కు ముందు అక్కడ 12,000 చెప్పారు, 20,000 చెప్పారు. ఓకే. ఇప్పుడు 5,000 కూడా ఎవరు కొనట్లా. అదే కదా సార్ నేను చెప్పేది. మొన్న 3,000కి అడిగారు, 3,000 కూడా ఎవరు కొనట్లా. కారణం ఏంటంటే అండి, ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ థింగ్ అండి, రియల్ ఎస్టేట్ ఈజ్ నాట్ ఎ మ్యాజిక్ అండి. ఓకే. వెరీ సింపుల్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక షాప్ పెట్టారు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక టిఫిన్ సెంటర్ అనుకోండి, ఒక టీ షాప్. ఆ ఏరియాలో 10 టిఫిన్ సెంటర్స్ ఉన్నాయి, 10 టీ షాప్స్ ఉన్నాయి. అయినా కానీ యూ వాంట్ టు ఎంటర్ ఇన్ టు దట్ బిజినెస్, ఫైన్. మీరు ఏం చేయాలి, ఫస్ట్ ఆ చుట్టూ 5-10 కిలోమీటర్లు బండి వేసుకొని తిరగాలి. ఎటువంటి జనాలు ఉన్నారు, ఎటువంటి అఫోర్డబిలిటీ ఉంది, కాస్టింగ్ 20 రూపాయలు పెడితే పోతుందా, 50 రూపాయలు పెడితే పోతుందా అనేది ఫస్ట్ మీరు అసెస్ చేసుకోవాలి. చూసుకొని రెండు ఏం చేయాలి, అన్ని 10 టిఫిన్ సెంటర్లో పోయి తినాలి. ఫస్ట్ ఏం కాస్ట్ పెట్టిండు, ఏం టేస్ట్ ఉన్నది, ఓకే. ఇది చూసిన తర్వాత అప్పుడు మీరేం చేయాలి,
ఆడికంటే 10 రూపాయలు తక్కువ పెట్టాలి, వాడికంటే ఎక్కువ టేస్ట్ పెట్టాలి. అవును. పెట్టి హాస్పిటాలిటీ అండ్ నీట్నెస్ మెయింటైన్ చేస్తే జనాలంతా మీ దగ్గరికి వస్తారు. అవును. దట్స్ వాట్ యూ టు డూ. ఇట్ అప్లైస్ ద సేమ్ ఫర్ రియల్ ఎస్టేట్. మీకు ఇష్టం వచ్చినట్టు కట్టి జనాలను కొనమంటే జనాలు ఎర్రోళ్ళండి. 1,00,000 అపార్ట్మెంట్లు ఖాళీగా ఉన్నాయని తెలిసింది. నిజమే. 1,00,000 కాదండి, 5 లక్షలు ఖాళీగా ఉన్నాయి. బా. దెర్ ఈజ్ అ మిస్ మ్యాచ్ బిట్వీన్ సప్లై అండ్ డిమాండ్. ఓకే. ఇప్పుడు మీ టిఫిన్ సెంటరే ఎగ్జాంపుల్ తీసుకుంటా. రోజు ఒక 50 మంది వచ్చి తింటారు. మీరు 200 మందికి ఇడ్లీలు రెడీ చేస్తే అది ఎవరు తినాలి దాన్ని? కాబట్టి మనము డెప్త్గా ఆలోచిస్తానండి. దెర్ ఇస్ నో రెగ్యులేటరీ మెకానిజం ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. దాన్ని కంట్రోల్ చేసే బాడీ లేదు. దట్ ఈస్ నాట్ వర్కింగ్ ప్రాపర్లీ. అంటే దీనికి నేను ఇంకొక అదనపు అంటే రాజకీయ కోణం యాడ్ చేస్తే, ఓకే, ఒక అనిశ్చితి వల్ల, అంటే ఇప్పుడు హైదరాబాద్ అనేది ఒక గ్లోబల్ సిటీ నౌ. ఇప్పుడు ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీస్లో హైదరాబాద్ 4వ స్థానం. రైట్. అలాంటి చోట అన్ని వైపుల నుంచి మీరు నమ్మండి, ఇప్పుడు దేశంలో ఇండియాలో చూసుకుంటే ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్ హైదరాబాదే ఉంది. ఫారిన్లో తీసుకున్న మన ఇండియన్స్ ఎన్ఆర్ఐస్ అందరూ హైదరాబాద్లో పెట్టుబడి పెట్టడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో 5 లక్షల ఫ్లాట్లు ఖాళీ ఉండడానికి వీల్లేదు, అంత డిమాండ్ ఉంది మనకి. కానీ ఈ వేసి చూసే ధోరణి, అంటే ప్రభుత్వం ఏంటో, అసలు ఈ ప్రభుత్వం ఉంటుందా ఉండదా, రేవంత్ రెడ్డి సర్కార్ పడిపోతుంది అని ఇట్లాంటి వాటి వల్లనే ఈ పరిస్థితి అని నేను అంటాను. మీరేమంటారు? ఒకటండి, రియల్ ఎస్టేట్ పాయింట్ ఎలా ఉంటుందంటే గవర్నమెంట్ ఉన్నా పోయినా మన గవర్నమెంట్తో సంబంధం లేకుండానే రియల్ ఎస్టేట్ నడవాలి. దిస్ ఈజ్ మై పాయింట్. ఓకే, రైట్. మన గవర్నమెంట్తో సంబంధమే లేదు. ఇఫ్ యూ టాక్ అబౌట్ చెన్నై ఫర్ ఎగ్జాంపుల్, ఏ గవర్నమెంట్ ఉన్నా ఏమున్నా కానీ దానిపైన చేసుకుంటుంది రియల్ ఎస్టేట్. ఇంత హైప్ ఎక్కడ వినలే నేను అసలు. నేను చెప్తున్నా కదా శ్రీనివాస్ గారు, ఇక్కడ ఏంటంటే గవర్నమెంట్ వచ్చింది, ఇప్పుడు ఎలక్షన్లు వచ్చినాయి, మనకేంటి సంబంధము ఇన్వెస్టర్కి? నేను కాకపోతే ఏంటంటే ఇక్కడ మీరు అన్నట్టు 5 లక్షల అపార్ట్మెంటు 4 లక్షల అపార్ట్మెంట్ ఎందుకున్నాయంటే మీరు ఇష్టం ఉన్నట్టు కడుతున్నారు. మరి అటువంటి పరిస్థితి లేదు కదా. సప్లై మీరు పెంచుతున్నారు, వేర్ ఇస్ ద డిమాండ్? ఓకే, 80% ఆఫ్ ద పీపుల్ ఆర్ మిడిల్ అండ్ అబవ్ మిడిల్ క్లాస్ పీపుల్. అదే సార్ మీరు అన్నది ఆ పాయింట్ నేను ఒప్పుకుంటా, అది ఓకే, అది వాణిజ్య సూత్రం. నేను పొలిటికల్ యాంగిల్లో అడుగుతున్నాను. పొలిటికల్ యాంగిల్లో అంటే ఇప్పుడు ఒకటండి, కొత్త గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఎవరైనా ఆలోచిస్తారు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఆయన ఏం చేస్తాడు, ఏం చేయడు, ఇది ఉంటుందా లేదా అనేది జనాలు ఆలోచిస్తారు. ఈ అనిశ్చితి ఉందా అని 100% ఉన్నది. 100% ఉన్నది. ఎందుకంటే గవర్నమెంట్ హ్యాస్ నో ఫోకస్. ఓకే, మేము రియల్ ఎస్టేట్లో ఇట్లా చేస్తాము, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఇట్లా చేస్తాము, ఎంప్లాయ్మెంట్ ఇట్లా చేస్తాము. ఓకే, మేము ఇంకా కొత్త పాలసీస్ ఇలా తీసుకొస్తాము, హెల్త్ మీద ఇలాంటి పాలసీ తీసుకొస్తాము, ఎడ్యుకేషన్ మీద ఇలాంటి పాలసీ తీసుకొస్తాము. కొత్త ఇన్నోవేటివ్ పాలసీస్ అండి, ఏం లేదండి. ఇది రోటీ కపడా ఔర్ మకాన్, వెరీ సింపుల్ ఈక్వేషన్. ఎవరు కావాల్సింది గదే కదా. దాన్ని మీరు ఒక సిస్టమేటిక్గా చేయకుండా ఎవ్రీబడి ఈస్ డూయింగ్ పొలిటికల్ థింగ్స్ నా, ఇట్ విల్ డెఫినెట్లీ ఎఫెక్ట్ ద గ్రోత్ ఆఫ్ ద స్టేట్. ఇప్పటికి ఇసుక పాలసీ కూడా ప్రకటించకపోవడం వల్ల అసలు నిర్మాణ రంగాన్ని చాలా ఇబ్బంది పడుతుంది, ఇసుక దొరక్క. దీన్ని ఎట్లా చూడాలి? ఒకటి సార్, ఇది ఎలా ఉంటుందంటే, ఎలా చూడాలంటే గవర్నమెంట్ వచ్చేసింది, వాళ్ళ చేతిలో పవర్ ఉంది. ఈ రెగ్యులేటరీ బాడీ ఇప్పుడు క్రెడాయ్ ఉంది, అప్రోడా ఉంది. ఇట్లాంటి రియల్ ఎస్టేట్ ఆర్గనైజేషన్స్ వీళ్ళు వెళ్ళేందంటే మెమరాండంలు ఇవ్వాలి. సార్ మాకు ఇట్లా ఉంది పరిస్థితి, యూ రిలీజ్ అ డాక్యుమెంట్. అక్కడ పోగానే ఎవ్రీబడి వాంట్స్ టు గెట్ ఎ ఫేవర్ ఫ్రమ్ చీఫ్ మినిస్టర్. నేను ఆయనతో ఫోటో దిగాల, నేను ఫోటో దిగాల అనేది తప్ప ఇండస్ట్రీ గురించి నిజంగా ఆలోచిస్తున్న వాళ్ళు లేరండి. ఇట్స్ ఓపెన్. అంతకంటే ఆయనతో డాక్యుమెంట్ తీసుకొని ఆయన బిజీగా ఉంటే ఆయన కలిసి మరి ఏం చేద్దామని ఒక పాలసీ రిలీజ్ చేయమని చెప్పడానికి ఇప్పటికైనా వాళ్ళు ఆలోచిస్తే బాగుంటుంది. రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, నేను అన్ని క్లస్టర్స్, రెసిడెన్షియల్ క్లస్టర్స్ చేస్తాను, ఇట్స్ ఎ గుడ్ పాలసీ. ఔటర్ రింగ్ రోడ్ టు రీజనల్ రింగ్ రోడ్ మధ్యలో ఆ గ్రోత్ అనేది రావాలి అన్నాడు. మరి అది రిలీజ్ చేస్తే బిల్డర్స్ కూడా మన స్టేట్మెంట్లో చూశాను, మీరు కనుక ల్యాండ్ తక్కువకి ఇస్తే మేము తక్కువ అఫోర్డబుల్గా ఇస్తాము అని బిల్డర్స్ ఆర్ కమింగ్ ఫార్వర్డ్. దానికి ఏం చేయాలి, యూ షుడ్ కీప్ ఎ బాడీ దేర్. మీలాంటి వాళ్ళని నాలాంటి వాళ్ళని రేవంత్ రెడ్డి గారు పెడితే మనం వెళ్ళేసి డిస్కస్ చేసేసి ఆయనకు డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తాం. ఆయన కష్టపడాల్సిన అవసరం లేదు కదా. ఆయన ఎందుకు కష్టపడు, మనలాంటి వాళ్ళను యూజ్ చేసుకుంటే చాలు కదా. దట్స్ వాట్ ఐఎమ్ రిక్వెస్టింగ్ రేవంత్ రెడ్డి, రిక్వెస్టింగ్ ది గవర్నమెంట్. మీరు ఒక పాలసీ తీసుకురండి. పొలిటిక్స్ ఆర్ డిఫరెంట్, కీప్ ఇట్ ఎ సైడ్.
మనం ఈ పార్టీ ఆ పార్టీ మనకు సంబంధం లేదు. బట్ ఓన్లీ ది థింగ్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద పబ్లిక్. రియల్ ఎస్టేట్లో మోసాలు జరుగుతున్నాయి. ఎవరు రెక్టిఫై చేశారండి ఇప్పటివరకు? అసలు సార్ రెరా ఉందని నమ్మకంగా ధైర్యంగా ఉందామంటే రెరా కూడా ఈ ప్రీ లాంచ్ ఆఫర్స్ని ఆపలేకపోతుంది. ప్రీ లాంచ్ పేరుతో ఎన్ని మోసాలు, ఎన్ని అరాచకాలు, అవి అవుతాయో అవ్వవో తెలియని దుస్థితి. వీటిని కూడా ఎవరు ఆపలేకపోతున్నారు. ఇప్పుడు ఒకటి సార్, వెరీ సింపుల్, యథా రాజా తథా ప్రజ. కరెక్ట్. ఇప్పుడు రియల్ ఎస్టేట్ రెగ్యులేటర్ అథారిటీకి, రియల్ ఎస్టేట్ దానికి నేను రేవంత్ రెడ్డి గారికి పబ్లిక్గా రిక్వెస్ట్ ఆయనకి ఏం చేస్తున్నా అంటే, ఒక మినిస్ట్రీ పెట్టండి మీరు, రియల్ ఎస్టేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ మినిస్టర్, వెరీ గుడ్, అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ అని పెట్టండి. నన్ను తీసుకోండి, నేనే డాక్యుమెంట్ ఇస్తాను ఆయనకు, ఫ్రీగా ఇస్తా. ఐ విల్ నాట్ చార్జ్ ఎనీథింగ్ ఫ్రమ్ హిమ్. ఓకే. అసలు పబ్లిక్ పాలసీ ఏంటి, పబ్లిక్ ఏం కోరుకుంటున్నారు, మనం ఏం చేస్తున్నాం, మీరన్న పాలసీకి డిజైన్స్ ఎట్లా చేయాలి, నేను కన్సల్టెంట్ తీసుకొస్తాను, దానికి ఒక డిజైన్ తయారు చేద్దాం, దానికి బడ్జెటింగ్ తయారు చేద్దాం. రైట్. అట్లా చేసినప్పుడు కదా. నైస్. అవును. అలాంటి పాలసీ లేదు కాబట్టి ఇప్పుడు ఆలోచనలో ఉన్నారు జనాలు. రైట్ రైట్. ఇంకొకటి సార్, మన సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ కూడా ఒడిదొడుకుల్లో ఉంది. అది కూడా ఒక రీజనా? రియల్ ఎస్టేట్ సాఫ్ట్వేర్ అనేది ఎప్పటికీ అది ఒక రీజన్ కాదండి. సాఫ్ట్వేర్ ఎలా ఉంటుందంటే అప్స్ అండ్ డౌన్స్ ఎప్పటికీ ఉంటాయి. కానీ సాఫ్ట్వేర్ వాళ్ళు ఏంటంటే ఇప్పటికే కొనేసి, ఇప్పటికే అన్నీ చేసేసి ఒక వెయిట్ అండ్ వాచ్లో ఉంటారు వాళ్ళు. ఓకే. ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ అయింది, సెకండ్ ఇన్వెస్ట్మెంట్ అయింది, ఇప్పుడు ఫ్రెష్ రిక్రూట్మెంట్ ఉంటాయి కదా, కొత్తవాడు వచ్చుకునేది. దట్స్ వాట్. అదే ఆ రిక్రూట్మెంట్స్ కూడా ఇప్పుడు లేవు కదా. ఇన్ఫోసిస్ లాంటి కంపెనీ 20,000 ఉద్యోగాలని ఆఫర్ లెటర్స్ ఇచ్చేసి ఇంకా తీసుకుంటలేరు. అవును, చాలా కంపెనీలు. అంతేనండి, ఇది తప్పు కాదు వాళ్ళది, వాళ్ళ పరిస్థితి. ఎంప్లాయ్మెంట్ అనేది వాళ్ళ పారామీటర్లో ఉంటుంది. ఇప్పుడు నేను అనేదండి, రియల్ ఎస్టేట్ అనేది పెరగాలన్నా, రియల్ ఎస్టేట్ పెరగాలంటే ఏం పెరగాలి చెప్పండి? ఐఎమ్ ఆస్కింగ్ యూ. రియల్ ఎస్టేట్ పెరగాలంటే ఏం చేయాలి? ఎంప్లాయ్మెంట్ పెరగాలి, బయింగ్ కెపాసిటీ పెరగాలి, ఎగ్జాక్ట్లీ, నాకు కొనే కెపాసిటీ పెరగాలి. పెరగాలి. ఇప్పుడు ఎన్ని కార్లు కొంటున్నారు, ఇప్పుడు ఏ సెగ్మెంట్ కార్లు కొంటున్నారు? చిన్న సెగ్మెంటే మొత్తం. దాని డేటా ప్రకారంగా అఫోర్డబిలిటీ పెరిగినప్పుడు నీకు వచ్చే దాన్ని కొనుక్కుంటారు వాళ్ళు. కరెక్ట్. ఈ రోజుల్లో ఇదివరకు కూడా నేను వీడియోస్లో చెప్పానండి, ఫస్ట్ ఇల్లు సెకండ్ ఇల్లు కూడా ఇప్పుడు కొనట్లేదు. కరెక్ట్. ఏం రేట్లు అండి, రేట్లు ఎట్లా పెంచేశారు అసలు. మణికొండ లాంటి ప్రాంతంలో 70-80 లక్షలు పెడితే కానీ ఒక 2 బెడ్రూమ్ 3 బెడ్రూమ్ వచ్చే పరిస్థితి లేదు. మొన్న 70 lakhs ఇన్వెస్ట్ చేయాలి ఏమన్నా ఉందా అంటే సెకండ్స్లో కావాలా అని అడుగుతున్నారు. 70 lakhs సెకండ్స్లో అపార్ట్మెంట్ అంటే మరి సామాన్యుడు, మధ్యతరగతి వాళ్ళు నిజంగా రియల్ ఎస్టేట్కు దూరం అవుతున్న పరిస్థితి. ఇది నిజానికి మీరైనా పాయింట్ కరెక్ట్ అండి. మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్కి రియల్ ఎస్టేట్ చాలా దూరం ఎప్పుడో అయిపోయింది. ఇప్పుడు ఇంకా దూరం పెరుగుతుంది అసలు. అందుకే గవర్నమెంటు ఆ LIG, MIG పాలసీస్ లాంటివి తీసుకొచ్చి వెరీ గుడ్ ఆడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేసి అప్పుడు జనాలు లైన్ కడతారు. దానికి ఒక పాలసీ క్రియేట్ చేయాలి. గవర్నమెంట్ కొన్ని బెనిఫిట్స్ ఇవ్వాలి బిల్డర్స్కి. ఓ ట్యాక్స్ బెనిఫిట్స్ ఇవ్వాల్సి ఉంటుంది, ఇంకా చాలా బెనిఫిట్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అది అగ్రెసివ్నెస్ ఉండాలండి. లేకపోతే ఏమవుతుందంటే ఇది ఇలాగే నడుస్తూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ పాయింట్ తీసుకుంటే పీపుల్ ఆర్ మూవింగ్ అవుట్ సైడ్ హైదరాబాద్. ఇప్పుడు NRIs కూడా కొనట్లేరు. ఎగ్జాక్ట్లీ. NRIs ఎందుకు సార్ సడన్గా? ఎందుకంటే NRIs అంటే వాళ్ళకు రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ లేదు. మీరు 3 కోట్లు పెట్టి కొన్నారు, విల్లా కొన్నారు, అది రెంట్కు లేదు, అది రెంట్కు తీసుకునేవాడు లేడు. ఎందుకు? ఇక్కడ పరిస్థితి అలా ఉంది. కాబట్టి దానికంటే బెటర్ అని పీపుల్ ఆర్ మూవింగ్ అవుట్ సైడ్. పీపుల్ ఆర్ బయింగ్ ఇన్ దుబాయ్. అవును, ఎగ్జాక్ట్లీ. దుబాయ్లో ఎందుకు కొంటున్నారు? రీజను అక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 4%, 4.5%. అది కొంటే మనకు రిటర్న్స్ ఎంత వస్తాయి? 9 to 9.5%, 10% వస్తుంది. అచ్చా, డబుల్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఖచ్చితంగా వచ్చేస్తుంది. 100% మీకు ఉంటే చెప్పండి, మనం ఇప్పిస్తాం. అవునా? వికీరియల్ అనేటువంటి మన సంస్థ ఓకే, WIKREL.in అనే వెబ్సైట్కి వెళ్తే మీరు చూడొచ్చు. ఓకే. వికీరియల్ అనేది ప్రొఫెషనల్ కన్సల్టింగ్ సర్వీసెస్ కంపెనీ. ఓకే. అది నేను ఎస్టాబ్లిష్ చేశాను. ఎందుకంటే రియల్ ఎస్టేట్లో కొనాలనుకునే వ్యక్తికి చాలా డౌట్స్ ఉంటాయండి. దాన్ని క్లారిఫై చేసేదే వికీరియల్, మిమ్మల్ని కరెక్ట్గా గైడ్ చేసేది వికీరియల్, మీ డబ్బును ప్రొటెక్ట్ చేసేదే వికీరియల్. ఓకే. కాబట్టి రైట్, పీపుల్ ఆర్ మూవింగ్ అవుట్ సైడ్.
ఈ అన్స్టేబుల్నెస్ అనేది ఉంది. కాబట్టి ఇట్ టేక్స్ ఎ లాట్ ఆఫ్ టైం. ఇప్పుడు మీరు గవర్నమెంట్ ఒక పాలసీ డాక్యుమెంట్ లేనప్పటి వరకు ఇట్లే ఉంటుందండి. ఎప్పుడు ఈ సమస్య పరిష్కారం కావచ్చు సార్? ఇంకెన్ని రోజులు పడుతుంది? ఇప్పుడు అందరి మదిలో ఇట్లా ఉగ్గబట్టుకొని కూర్చున్నారు రియల్టర్స్ అందరు కానీ బయ్యర్స్ కూడా. ఇది ఎప్పుడు ఈ పరిస్థితి, ఈ అనిశ్చితి తొలగుతుంది అనేది, దీనికి ఎగ్జాక్ట్ సమాధానం ఏమైనా ఉందా మీ దగ్గర? ఎగ్జాక్ట్ అంటే మనం చెప్పడం కష్టం. కాకపోతే మొన్ననే గవర్నమెంట్ ఫామ్ అయింది కాబట్టి ఇంకో 1-2 years వెయిట్ చేసి చూడాల్సి ఉంటుంది. 1-2 years ఈజీగా మినిమం 2 years. దేవుడా, మినిమం 2 years అండి. ఇంతకంటే ఇక అది చాలా తక్కువ టైం చెప్పాను నేను. నిజమా? లేకపోతే పాలసీ డాక్యుమెంట్ అనేది రావాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అవ్వాలి, మీరు వాళ్ళను బిల్డర్ని ఎప్పుడు ఐడెంటిఫై చేయాలి, ఓకే అక్కడ ఏం చేస్తున్నారు, రెసిడెన్షియల్ గ్రోత్ ఎలా తీసుకురావాలని ఒకటి ఉండాలి, పబ్లిక్ ఒపీనియన్ గ్యాదర్ చేయాలి, ఎక్స్పర్ట్ ఒపీనియన్ గ్యాదర్ చేయాలి, మాలాంటి వాళ్ళని పిలవాలి, సలహాలు తీసుకోవాలి. అలాంటి తీసుకున్నప్పుడు అదంతా తయారు చేయాలంటే మినిమం ఇట్ టేక్స్ 2 years. ఓకే. ఈ 2 years అంటే రియల్ ఎస్టేట్ రంగం నిజంగా కుప్పగూలిపోతుంది సార్. మనం అనుకున్నట్టు ఐసీయూలో కాదు, ఇక క్రిమేషన్ గ్రౌండ్కి తీసుకెళ్ళాలి. అట్లా అనవద్దులేండి కానీ, బట్ ఇట్ ఈస్ ఆల్వేస్ ఇన్ ఐసీయూ. ఓకే. బట్ ఐ రిక్వెస్ట్ ద గవర్నమెంట్ అండ్ బిల్డర్ కమ్యూనిటీ, ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ ఎట్ ద ఎర్లియస్ట్. మీరు కమ్ విత్ ఎ సొల్యూషన్ అండ్ ఇన్వైట్ పీపుల్ లైక్ అస్. ఓకే. అండ్ వీఆర్ రెడీ టు హెల్ప్ దెమ్. రైట్. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తేనే అనిశ్చితి అనేది మొదటి నుంచి ఒక టాక్. అలాగే కర్ణాటకలో మొన్న ఒక కంపెనీ ఒక రిపోర్ట్ ఇచ్చింది, వెస్టియన్ అని ఒక కంపెనీ రిపోర్ట్. ఏంటంటే కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే 28% రియల్ ఎస్టేట్ పడిపోయింది. రైట్. ఇక్కడికి మన తెలంగాణకు తీసుకుంటే అదే జరిగింది. ఇప్పుడు 25 నుంచి 30% దాకా రియల్ ఎస్టేట్ పడిపోయిన పరిస్థితి చూసాం. ఇది ఇట్లాగే కంటిన్యూ అవుతుందా? ఎందుకు అడుగుతున్నా అంటే రేవంత్ రెడ్డి సీఎంగా ఉండడు, ఈ ఎలక్షన్ అయిపోగానే ఆయన్ని మార్చేస్తారనే టాక్ బలంగా వినిపిస్తున్న పరిస్థితి. సో ఈ సీఎం మార్పుతో పాలసీలు కూడా మారిపోతూనే ఉంటాయి. ఈ కొత్త సీఎం రాగానే మళ్ళీ పాలసీ మారిపోతుంది. ఇట్లా పాలసీలు మారే పరిస్థితులలో రియల్ ఎస్టేట్ రంగం భవిష్యత్తు ఏంటి అసలు? ఇప్పుడు మీరన్న పాయింట్ అలార్మింగ్ అండి. మీరు మంచి క్వశ్చన్ వేశారు సార్. ఇది ఎందుకంటే మనకంటే మీడియా పాయింట్లో మనకంటే కూడా జనాలు బాగా తెలియగలవాళ్ళు, వాళ్ళు బాగా ఆలోచిస్తుంటారు. ఓకే, ఇప్పుడు మీరు అన్నది వాస్తవం. అది ఏం జరుగుతుందనేది దేవుడికి తెలుసు. ఇలాంటి పరిస్థితుల్లో ఎప్పుడైనా ఒక 2 terms బీఆర్ఎస్ గవర్నమెంట్ ఎప్పుడైతే ఉందో వాళ్ళు సరే ఏం చేశారో ఏం చేయలేదో తర్వాత సంగతి, కానీ పరిగెత్తిచ్చారు. అదొకటి ఎగ్జాక్ట్లీ పరిగెత్తిచ్చారు. ఇప్పుడు కేటీఆర్ అనే పర్సన్ ఆయన బాగా తిరిగాడు, చేశాడు, కంపెనీస్ని ఇన్వైట్ చేశాడు. అట్లీస్ట్ ఆ కంపెనీస్ వచ్చినాయా రాలేదా, దట్ ఈస్ అ సెకండరీ పాయింట్. రైట్. మనం అసెస్ చేసినప్పుడు తెలుస్తుంది. రైట్. వస్తూనే ఉంటాయి, అవి ఆగుతూనే ఉంటాయి. అది హీ హాజ్ డన్ ఏ అగ్రెసివ్ మోడ్ ఆఫ్ జాబ్ చేశాడు. ఇప్పుడు వచ్చేవరకు ఏమవుతుంది, ఆ డ్రైవర్ ఏమో కారు స్పీడ్గా నడిపిండు, ఈ డ్రైవర్ వస్తే 20,10 పోతున్నట్టే ఉంటుంది. అది అసలు స్టార్ట్ అయిందా? ఈ డ్రైవర్ స్టార్ట్ చేశాడు? ఈ డ్రైవర్ స్టార్ట్ అనేది కాలేదండి. దట్ ఈస్ ద మెయిన్ పాయింట్. ఎప్పుడైనా ఒకటండి, 1 man గవర్నెన్స్, 1 man డెసిషన్. కంపెనీస్ లాగా ఒక కార్పొరేట్ ఫంక్షనింగ్ ఉన్నప్పుడు కంపెనీ సీఈఓ ఒకటి చెప్తాడు, అందరూ నడుస్తారు. అంతేగా? అలాగే ఎప్పుడైతే గవర్నమెంట్ కూడా ఒక పర్సన్ గవర్నమెంట్, ఇప్పుడు రీజనల్ పార్టీస్కును నేషనల్ పార్టీస్కి తేడా అదే. కరెక్ట్. ఇప్పుడు బీఆర్ఎస్ ఉన్నదంటే సింగిల్ మ్యాన్, ఆయన ఏది చెప్తే అది నడుస్తూనే ఉంటుంది. అది మంచో చెడో, అది దట్స్ ఇట్. బట్ ఇక్కడ నేషనల్ పార్టీ, దట్స్ వాట్ ద న్యూ గవర్నమెంట్. మీరు అన్నట్టు చాలా అన్సర్టనిటీస్ ఉంటాయి అక్కడ. రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో ఉన్నది ఎక్కువ ఈ 4 నెలల్లో తెలంగాణలో కంటే. రైట్. ఇంకొక సమస్య సార్, 111 జీవో. ఎస్, మీరు చూసాము. గుడ్ క్వశ్చన్. ఆయనేమో పెద్ద ఆయన కేసీఆర్ గారు ఏమో ఎత్తేస్తానన్నాడు. ఇప్పుడు ఎత్తేస్తారా లేదా అర్థం కాని పరిస్థితి. ఇంతవరకు దాని గురించి ఎవరు మాట్లాడట్లా. రేట్లు ఫుల్గా పెంచేసి కూర్చున్నారు. ఇప్పుడు తగ్గించి అమ్ముదామన్నా కూడా అసలు అది మళ్ళీ 111 ఎత్తేస్తారో ఎత్తేయరో అనే భయంతో ఎవరు కొనట్లా. దాదాపు 54 గ్రామాలు మళ్ళీ ఒకసారి అందకాలంటే కొన్ని వేల లక్షల ఎకరాలు అందుబాటులోకి వచ్చాయి. అక్కడ ఉందండి, 1,48,000 ఎకరాలు ఉంది. ఆ 1,48,000 ఎకరాలు 111 జీవో అనేది ఒక ఉస్మాన్ సాగర్ వాటర్ ప్రాంతాలు, గండిపేట వాటర్ సోర్స్ను ప్రిజర్వ్ చేయాలి, అది మనకు చాలా బాగుంటుందని అది ఒక మంచి నిర్ణయం చేశారు. కానీ ప్రీవియస్ గవర్నమెంట్ తీసేసింది, కానీ అది తీయబడలే ఇంకా.
ఓకే ఇట్ హ్యాస్ నాట్ బీన్ రిమూవ్డ్ అఫీషియల్. రైట్ ఎప్పుడవుతుంది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళు సర్టిఫై చేయాల్సి ఉంటుంది, అది హైకోర్టుకు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది, కోఆర్డినేటింగ్ జడ్జిమెంట్ రావాల్సి ఉంటుంది, దెన్ ఓన్లీ ఇట్ విల్ బి రెక్టిఫైడ్. ఓకే ఆల్ రైట్. కానీ అదంతా చేయాలి, కరెక్ట్గా చేసి వాటర్ బాడీస్ ప్రొటెక్ట్ చేస్తానని వాళ్ళు కొన్ని టర్మ్స్ ఇస్తారు గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళు. మీరు ఇక్కడ వరకు కట్టకూడదు, ఇక్కడ వరకు గ్రీన్ బాడీస్ పెట్టాలి, ఇక్కడ వరకు ఎస్టీపీలు సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ పెట్టాలి, ఇవన్నీ ఒక గైడ్లైన్స్ ఉంటాయి. ఆ గైడ్లైన్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు మాత్రమే దట్ విల్ బి రెక్టిఫైడ్. ఓకే ఇట్ టేక్స్ ఎ లాట్ ఆఫ్ టైం. ఓకే ఇప్పుడు కొత్త గవర్నమెంట్ అంటే దే ఆర్ నాట్ ఫోకసింగ్ ఆన్ ద న్యాచురల్ థింగ్. హౌ విల్ ద ఫోకస్ ఆన్ 111 ఓకే 111 ఉన్నాయి, అందరి పెద్దోళ్ళు ఏవి. అవును కామన్ మ్యాన్ దగ్గర నాకు తెలిసి 5% ల్యాండ్ కూడా లేదు, అంతే. అందరూ బిగ్ షాట్స్ దగ్గర ఉన్నాయి, అవును 1000 ఎకరాలు 1000 ఎకరాలు ఉన్నాయి. దాన్ని కూడా చేయాలంటే ది లాట్ ఆఫ్ ఎఫర్ట్ అండి. దానికి గట్స్ కావాలి, దానికి ఒక పాలసీ ఉండాలి, దాని మానిటరింగ్ ఉండాలండి. వెన్ యూ డిజైన్ ఏ పాలసీ, ఆ పాలసీని మానిటర్ చేసే ఒక వ్యవస్థ ఉండాలి. ఓకే ఉట్టిగా జీవో తీయడం కాదు కదా. రైట్ కాబట్టి అది అన్సర్టనిటీ. రైట్ కానీ నా సలహా ఏంటంటే 111 జీవోలో ఇప్పటికీ ఏదైనా తక్కువకు వస్తే దయచేసి కొనుక్కోండి. ఓకే సూపర్. అది ఎన్నడన్నా రానివ్వండి, ఎన్నడన్నా పోనివ్వండి. ఇప్పటికి ఎవరైనా తక్కువకు వస్తాయంటే కొనుక్కోండి. వెరీ గుడ్. దట్ ఈస్ మై అడ్వైస్. రైట్. ఓవరాల్గా సార్ తెలంగాణలో ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఈ అనిశ్చిత పరిస్థితులలో లేదా ఈ పరిస్థితులలో ఇన్వెస్ట్ చేయొచ్చా? రైట్, ఇట్స్ ఎ గుడ్ క్వశ్చన్. నా అడ్వైజ్ ఏంటంటే, మీరున్నారండి, మీకు ఇప్పుడు ఇల్లే లేదు, 20 ఏళ్ళ నుంచి కిరాయి ఇంట్లోనే ఉంటున్నారు, మీకు ఇల్లు కావాలని అనుకుంటున్నారు. మీరేం చేయాలంటే, మీకు ఉన్న 50 లక్షలు 70 లక్షలకు ఆ ఏరియా ఎక్కడుందో వెళ్ళి, ఆ ఏరియాలో సూటబుల్ ఏదైనా ఉంటే యూ బైట్. ఓకే. అది కూడా 50% డౌన్ పేమెంటు, 50% లోన్కి వెళ్ళండి. అది ఓకే. డోంట్ గో మోర్ దాన్ 50% లోన్. ఓకే. అచ్చా. నా సలహా ఏంటంటే, సామాన్యులు అందరూ 80-90% లోన్కి వెళ్తారు. నో 90%కి వెళ్ళకండి దయచేసి. ఇల్లు లేకపోయినా పర్వాలేదు, కొంపలు మునిగేది ఏం లేదు, రెంట్లు చాలా ఉన్నాయి, ఓకే, మీరు ఎక్కడికైనా పోయి ఎంజాయ్ చేయొచ్చు. సో 90% లోన్ తీసుకొని కట్టే కంటే 90% ఈజ్ సూసైడల్ మై డియర్ ఫ్రెండ్స్. అచ్చా. మీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడే కొనుక్కోండి, అదర్వైజ్ నెవర్ బై ఏ అపార్ట్మెంట్. ఏంటి సార్ ప్రాబ్లం ఏంటి? ఏమవుతుందంటే, వాట్ ఈజ్ యువర్ మీ జాబ్ ఎక్కడ ఉంది, స్టేబుల్నెస్ ఉంటుందా? మీ దగ్గర గవర్నమెంట్ జాబ్ అంటే చూద్దాం. రైట్. ఎంతమంది గవర్నమెంట్ జాబులు తీసుకుంటున్నారండి? ప్రైవేట్ వాళ్ళే కదా. మరి మీ జాబ్ ఉంటుందో లేదో తెలియదు మీకు. మళ్ళీ అప్పుడు ఏమవుతుంది, డిఫాల్ట్ అయిపోతారు, బ్యాంక్ కూడా తీసుకుంటాడు. మరి ఇదంతా టెన్షన్ ఎందుకు? ఓకే. మీరు కట్టేది మొత్తం బ్యాంకుడికి 10 సంవత్సరాలు వడ్డీ కడతారు కదా. అటువంటప్పుడు నెవర్ టేక్ ఎ రిస్క్. ఓకే. ఓకే. ఓన్లీ గో ఫర్ 50%, అంతకంటే ఎక్కువపోకండి. ఓకే. ఇంకొకటి మీరు ఇన్వెస్ట్ చేయాలన్న దానికి ఏంటంటే, మీరు ఆల్రెడీ ఇంట్లో ఉంటున్నారు, ఓకే, మీరు హైదరాబాద్లో ఇంకో 5 సంవత్సరాల వరకు ఇన్వెస్ట్ చేయకండి. ఓకే. యూ గాట్ మై పాయింట్. అవును. ఇంకొక 5 సంవత్సరాల వరకు ఇన్వెస్ట్ చేయకండి. అచ్చా, ఇప్పుడు ఇంకో 5 ఏళ్ళ దాకా ఇన్వెస్ట్ చేయొద్దు. ఫర్గెట్ అబౌట్ రియల్ ఎస్టేట్. ఓకే. మై సిన్సియర్ అడ్వైస్. ఓకే. మీకు నచ్చినా నచ్చకపోయినా, ఓకే, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వికిరియల్ వెబ్సైట్కి వెళ్ళండి, యు కాల్ మీ, ఐ విల్ టెల్ యూ. ఓకే. ఎప్పుడైనా ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ చేయాలి? గోల్డ్ ఉందండి, ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ 10 grams ఇప్పుడు ఎంత, 58, తర్వాత 59, తర్వాత 60,000, తర్వాత మళ్ళీ 57, మళ్ళీ 58. దట్ బ్యాలెన్స్ ఈజ్ దేర్ నో. మోర్ ఆర్ లెస్ 10-20% డీవియేషన్ బ్యాలెన్స్ ఈజ్ దేర్ నో. బట్ ద సేమ్ బ్యాలెన్స్ ఈజ్ నాట్ విత్ ద రియల్ ఎస్టేట్ నో. అవును. నేను ఒకటండి, బిల్డర్స్కి కానీ బయర్స్కి కానీ నేను ఒక సింపుల్ లాజిక్ అడుగుతాను. ఓకే. మీరు ఇదివరకు కొన్నారు 10 ఏళ్ల కింద, ఇప్పుడు ఏ రేట్ ఉంది మీరే వెళ్ళి ఒకసారి రీసెర్చ్ చేసుకోండి. ఓకే, పాయింట్ మీరు చేసుకోండి. అవును. మీరు కొన్నదానికి 100 రూపాయలు పెట్టుకుంటే మీకు అది 20% 30% పెరిగిందా చూసుకోండి. పెరిగితే అమ్మేసేయండి ఇప్పుడున్న ప్రాపర్టీని, ఇప్పుడున్న ప్రాపర్టీ కూడా అమ్మేసేయండి, మేక్ లిక్విడ్ క్యాష్. ఓకే. ఇది నా సలహా. ఇంకో సలహా, మళ్ళీ ఏదో వస్తుంది, మళ్ళీ డబుల్ అవుతుంది, డోంట్ వెయిట్.
ఇప్పుడు ఎవరైనా కొనేవాళ్ళు ఉంటే 30% మీకు 10,000 కొంటే 13,000 వచ్చింది, ఆ చుట్టుపక్క 15,000 అమ్ముతాను, సెల్ ఇట్. ఓకే. యూ కెన్ ప్లాన్ ఫర్ ఎ సెకండ్ ఇన్వెస్ట్మెంట్. సెకండ్ ఇన్వెస్ట్మెంట్ ఏం చేయాలనేది వికీరియల్ విల్ గైడ్ యూ. రైట్. సూపర్ సార్. సో మొత్తంగా మీరు అనేది ఏంటంటే ఇప్పుడున్న స్థితిలో మరొక 5 ఏళ్ల వరకు ఇన్వెస్ట్మెంట్ మాట ఎత్తకండి, ఆలోచించకండి. ఒకటి. రెండోది, ఇంకో 2 ఏళ్ల దాకా ఈ కరెక్షన్ టైం నడుస్తూనే ఉంటుంది. సో ఇట్స్ నాట్ గుడ్ ఫర్ ఇన్వెస్ట్మెంట్. ఈ టైంలో ఏం చేయకూడదు, ఏమి చేయొద్దు. ఓకే. హ్యాపీగా మీరు మీ దగ్గర పెట్టుకోండి. రియల్ ఎస్టేట్ రంగం బయటపడాలంటే ఎట్లా సార్? చాలామంది దీని మీద ఆధారపడి ఉన్న పరిస్థితి. ఇప్పుడు 5 లక్షల మంది కుటుంబాలు, యాక్చువల్గా 5 లక్షల కుటుంబాలు దీని మీద ఆధారపడి ఉన్నాయి. ఇప్పుడు ఇది అమ్మకాలు, కొనుగోలు ద్వారా, కమిషన్ ద్వారా, మన ఛానల్ పార్ట్నర్స్, ఏజెంట్స్ లాగా వాళ్ళ బ్రెడ్ అండ్ బటర్. వాళ్ళ పరిస్థితి ఏంటి ఇప్పుడు? ఒకటండి, రియల్ ఎస్టేట్లో వాళ్ళ పరిస్థితి ఏంటంటే ప్రతి ఒక్కరు రియల్ ఎస్టేట్కి వస్తున్నారండి. ఎందుకంటే రియల్ ఎస్టేట్ అది ఈజీ మనీ. రైట్. కష్టపడక్కర్లేదు, కాస్త కనెక్టివిటీ, రిలేషన్స్ ఉంటే చాలు. ఒక ప్లాట్ అమ్మారు, 2 లక్షలు వచ్చేసింది, అయిపోయింది. 2 లక్షలు మీ దాంట్లో మీరు కానీ మీ ఎంప్లాయీస్ కానీ ఆయనకు 2 లక్షలు రావాలని ఎన్ని నెలలు పనిచేయాలి? ఆయన చాలా 2 సంవత్సరాలు పనిచేయాలి. కాబట్టి రియల్ ఎస్టేట్ అనేది ఈజీ మనీ అని, రియల్ ఎస్టేట్లో నాకు తెలిసి ప్రొఫెషనలిజం అనేది ఒకటి కొరబడింది ఇందులో. కరెక్ట్. దానికి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కావాలి. మీరు ఏ కంపెనీ జాయిన్ అవ్వండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫోసిస్, మీ టీవీ కావచ్చు, మీరు ఏం చేస్తారు? కొత్త పర్సన్కి 2 నెలలు ట్రైనింగ్ ఇస్తారా లేదా? బ్రహ్మాండంగా. డైరెక్ట్ మైక్ అయితే ఇయ్యరు కదా. బట్ ఓన్లీ ద రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ పీపుల్ ఆర్ కమింగ్ వితౌట్ ట్రైనింగ్. అది కాబట్టి నేనేమంటానంటే రియల్ ఎస్టేట్ను ఆర్గనైజ్డ్గా చేయాలంటే ఇట్స్ రేరా బాడీ ఉంది. రేరా బాడీ కూడా దాంట్లో ఇన్వాల్వ్ కావాలి. మాలాంటి వాళ్ళని కూడా ఇన్వైట్ చేస్తే వికరీ విల్ డూ ఆల్ ద ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఆల్సో. మేము కూడా సర్టిఫికేషన్స్ ఇస్తాము. అసలు ఏంటని నేర్చుకోవాలి. రియల్ ఎస్టేట్ను ఫస్ట్ బ్రెడ్ అండ్ బటర్గా, ఫస్ట్ ఇన్కమ్ సోర్స్గా పెట్టుకోకండి. దట్ ఈస్ మై సిన్సియర్ అడ్వైస్. డూ సంథింగ్ అండ్ కీప్ యాజ్ ఎ సైడ్. దాన్నే మెయిన్గా పెట్టుకుంటే ఇట్లాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఇట్ ఈస్ వెరీ టఫ్. ఎగ్జాక్ట్లీ. సో ఫైనల్గా రియల్ ఎస్టేట్ రంగాల నిపుణులకు కానీ ప్రభుత్వానికి మీరు చెప్పేది ఏంటి? రియల్ ఎస్టేట్ ప్రభుత్వానికి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, రేవంత్ రెడ్డి గారికి. ఈజ్ అ వెరీ డైనమిక్ లీడర్ ఫర్ హిమ్సెల్ఫ్, ఫర్ లెట్ హిమ్ ప్రూవ్ ఫర్ ద పబ్లిక్. ఆయనకి ఏం చెప్తానంటే, మీరు ఎలక్షన్లు అయిన తర్వాత మీరు పాలసీ డాక్యుమెంట్స్ రిలీజ్ చేయండి. ఎవ్రీ పాలసీ డాక్యుమెంట్, రియల్ ఎస్టేట్కి ఒక పాలసీ డాక్యుమెంట్, ఎడ్యుకేషన్కి ఒక పాలసీ డాక్యుమెంట్, ఎంప్లాయ్మెంట్కి ఒక పాలసీ డాక్యుమెంట్, హెల్త్కి ఒక పాలసీ డాక్యుమెంట్, పూర్ పీపుల్కి ఏంటి, వాట్ యూఆర్ గోయింగ్ టు డూ, ఇట్స్ ఎ పాలసీ డాక్యుమెంట్. రెండో పాయింట్ రేవంత్ రెడ్డి గారికి చెప్పేది ఏంటంటే, రియల్ ఎస్టేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దీనికి సపరేట్ ఒక బాడీ పెట్టండి, ఒక మినిస్ట్రీ పెట్టండి. లేకపోతే ఉన్న ఎఫెక్టివ్ మినిస్టర్స్లో ఆయనకు పోర్ట్ఫోలియో ఇచ్చేయండి. నాలాంటి వాళ్ళనో తెలిసిన వాళ్ళనో మానిటరింగ్ పెట్టుకోండి. దెన్ వీ విల్ గివ్ ఏ రిపోర్ట్ ఎవ్రీ మంత్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. మూడో పాయింట్ ఏంటంటే, రియల్ ఎస్టేట్ పరంగా మోసాలను అరికట్టండి దయచేసి. బీయింగ్ ఏ రియల్ ఎస్టేట్ మ్యాన్ ఆయనకి అన్నీ తెలుసు కాబట్టి మాలాంటి వాళ్ళ సలహా ఇస్తున్నాం, మోసాలను అరికట్టండి. చాలామంది ఈ రోజుల్లో కూడా మోసపోతున్నారు. దానికి కంట్రోలింగ్ బాడీ ఉండాలి, ఎందుకంటే జనాలు టెంప్ట్ అయి కొంటున్నారు. ఇట్ ఈస్ నాట్ ఫేర్. బట్ హవెవర్ మై రిక్వెస్ట్ టు రేవంత్ రెడ్డి, యు కమ్ విత్ ఎ ప్లాన్ చేస్తేనే కొంచెం ఉంటుంది. అదర్వైజ్ ఏమవుతుందంటే లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్ మార్కెట్లో ఉందని వారికి తెలియజేస్తున్నా. రైట్. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి ఏం చెప్తారు? లైక్ మన వెంచర్లు వేసిన వాళ్ళు, వీళ్ళందరూ బిల్డర్స్ అండి. ఒకటి బిల్డర్స్, రియల్ ఎస్టేట్ వాళ్ళ కమ్యూనిటీకి ఏంటంటే, మీరు ఏం చేస్తున్నారో ఒకసారి ఆలోచించుకోండి. ఫస్ట్ యూ రీకలెక్ట్ వాట్ యూ డన్. మీరు ఒక ఇంటర్వ్యూలో చూసా, మటన్ కంటే తక్కువ రేటు అన్నారు. XYZ. దట్ ఈస్ నాట్ ద వే టు టెల్. ఓకే, దట్ ఈస్ నాట్ ద వే టు టెల్. ఓకే, మీరు ఏం చేస్తున్నారో ఆలోచించుకోండి. బిజినెస్ అనేది డబ్బు సంపాదనకే, ఐ అగ్రీ, బట్ నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ ఎ కామన్ మ్యాన్. ఓకే, దీనికి ఏం చేయాలి? ఒక మానిటరింగ్ బాడీ ఉండాలి. మీకు ఒక CEO కంపెనీకి ఉంటాడు హెడ్, ఆయన ఎంప్లాయీస్ ఏం చేస్తున్నాడు, పంచింగ్ ఉందా, వస్తున్నారా లేదా, ఈ విల్ మానిటర్. నో, దట్ షుడ్ బి ఎ బాడీ
టు మానిటర్ ద బిల్డర్ కమ్యూనిటీ ఆల్సో. ఓకే. ఇవన్నీ కోఆర్డినేషన్ వీళ్ళు ఎట్లా బయటపడాలి? ఓకే, అది ఓకే. ఇప్పుడు ఇన్వెస్ట్ చేసి కూర్చున్నారు, పాపం భయపడుతున్నారు, టెన్షన్ పడుతున్నారు, ఆఫీసులు నడపలేక, వాళ్ళని పోషించలేక ఇబ్బంది పడుతున్నారు. వీళ్ళకి బయటపడే మార్గం ఏమైనా ఉందా? బయటపడే మార్గం అంటే ఒకటేనండి, వెరీ సింపుల్. అది ఉమ్, ఇది కామన్ మ్యాన్ అడినే చెప్తాడు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఓకే. నాకు అప్పులు బాగున్నాయి, నడపలేకపోతున్నా, ఏం చేయాలి? 50% డౌన్కి అమ్ముకోండి. ఓకే. 1000 అపార్ట్మెంట్లు ఉన్నాయి, ఒక 500 అపార్ట్మెంట్లు ఉమ్, తక్కువ రేటుకి అమ్మేసుకోండి. ఓకే. దట్ ఈస్ ఓన్లీ ద సొల్యూషన్. ఓకే. ఇప్పుడు ఆ సిచ్యువేషన్ ఉందా? అదే ఉంది కదా ఇప్పుడు. కొంటారా? తక్కువ ధరకు అమ్మేస్తే కొంటారు కదా. 50% డిస్కౌంట్లో తగ్గిస్తే మీకు ₹1,00,000 అపార్ట్మెంట్ 60-65కి ఇస్తున్నాము. సరే, నాకు నో ప్రాఫిట్ నో లాస్ కింద, సరే కొంత పోయినా పర్వాలేదు, సరే నాకు లిక్విడ్ క్యాష్ వస్తుంది అనే పరిస్థితిలో జనాలు విల్ కమ్ ఫార్వర్డ్. కొంటారు. ఇంకో మెయిన్ పాయింట్ కూడా నేను హైలైట్ చేస్తాను. సార్, బ్యాంకర్స్ కూడా చాలా కరెక్ట్ వేలో పోవట్లేదని నా ఆలోచన. ఓ, ఎవరు పడితే వాళ్ళకి లోన్స్ ఇస్తున్నారు, మార్టిగేజ్ పెట్టుకుని బిల్డింగ్స్ ఫండింగ్ ఇస్తున్నారు. ఓకే. నేను పేర్లు చెప్పను కానీ ఫండింగ్ ఇస్తున్నారు. ఓకే. ఇవ్వకూడదు అట్లా? ఇవ్వచ్చు. ఇప్పుడు మీకు లోన్ ఇస్తున్నా నేను, మీరు 1000 అపార్ట్మెంట్లు కడుతున్నారు, దానికి ఫండింగ్ ఇస్తాను నేను, అప్పుడు మీది మార్టిగేజ్ పెట్టుకుంటా. ఓకే. కానీ అది అమ్మకపోతే ఏంటి పరిస్థితి? నా ఫండ్ది మీరు ఎక్కడి నుంచి కడతారు? శ్రీనివాస్ గారు, ఏమైంది మీకు 500 కోట్లు ఇచ్చిన అంటే, సార్ మీ ముందే ఉన్నది కదా సార్, అది పోతలేదు, నేనేం చేయాలి సార్ అని మీరు అంటారు. నష్టపోయేది ఎవరు? బ్యాంకు. బ్యాంక్ అంటే ఎవరిది? పబ్లిక్ది. నువ్వు ఫండింగ్ ఇచ్చేటప్పుడు ఆయన ఏం చేసిండు, ప్రీవియస్ ఏం చేసిండు, ట్రాక్ ఏం చూస్తున్నావా? యు ఆర్ నాట్ డూయింగ్ ఆల్ దోస్ థింగ్స్. దట్ ఇస్ ద రీజన్ బ్యాంక్స్ ఆర్ గోయింగ్ టు హిట్. కాబట్టి బ్యాంకర్స్ కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. ఓకే. బ్యాంకర్సు, బిల్డర్సు, గవర్నమెంటు, పబ్లిక్ ఒపీనియన్, పబ్లిక్ ఎక్స్పర్ట్స్ లైక్ యూ అండ్ మీ, 4 పిల్లర్స్ కలిసి ఒక డెసిషన్ తీసుకుంటేనే అవుతుంది. సూపర్ సార్, సూపర్. లేకపోతే ఇట్ విల్ గో లైక్ దిస్. మళ్ళీ ఇలాగే ఉంటుంది, ఇదే స్తబ్దత, ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంటుంది. సూపర్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. చాలా అద్భుతమైన విషయాలు, అంటే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళు కంపల్సరీ ఈ ఇంటర్వ్యూ చూసి తీరాల్సిన అద్భుతమైన విషయాలు ఎన్నో చెప్పారు. ఆయన యథాలాపంగా చాలా విషయాలు అద్భుతమైనవి చెప్పారు. సో ఇది రఘునాథ్ రెడ్డి గారితో మన బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రా శ్రీనివాస్, సైనింగ్ ఆఫ్. కీప్ వాచింగ్ ఆద్య టీవీ.